కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ మినహాయిస్తే మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయాలని ఓవైసీ సంకేతమట. ఒక హైదరాబాద్ మినహాయిస్తే హైదరాబాద్లో ఆయన పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఒక అభ్యర్థిని పెట్టిండు కాబట్టి హైదరాబాద్లో మేము పోటీ చేస్తున్నాం, అది ఫ్రెండ్లీ ఫైటే అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు హైదరాబాద్ మినహాయించి మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయమని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నప్పుడు హైదరాబాద్లో క్యాండిడేట్ నియమించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇది ఒక ఫేక్ ఫైట్ అనాలా, ఫ్రెండ్లీ ఫైట్ అనాలా, ఏదో ఒకటి అనుకోవాలా. అందుకే కదా ఫిరోజ్ ఖాన్ లాంటి సీనియర్ లీడరు ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయనకు గనక ఇచ్చుంటే ఈక్వేషనే వేరే ఉంటుండే. ఫిరోజ్ ఖాన్ గనక ఇచ్చుంటే ఈక్వేషనే వేరే ఉంటుంది. అంతా చాలా పగడ్బందీగా జరిగింది. ఎంబీటీ విత్డ్రా చేసుకున్నది, ఫిరోజ్ ఖాన్ లాంటి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అండ్ బీజేపీ ఓట్ పోలరైజేషన్లో వాళ్ళు కేవలం హిందూ ఓట్ల దీంట్లోనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ముస్లింలు ఎట్లాగో ఓట్లు వేసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఆ తరహా ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఇవందరూ ఎజెండా ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలా. ఎందుకంటే అందరి వాడంటే ప్రజల వాడు కాదు, అన్ని పార్టీల వాడు అసదుద్దీన్ ఓవైసీ అన్నమాట. అందరి వాడు అసదుద్దీన్ ఓవైసీ. అన్ని పార్టీలకు అవసరం. మనకు గెలుపు అవకాశాలు తక్కువ ఉంటే ఈయన ఎంటర్ చేయాలి. ఈయన ఎంటర్ చేసి అటు ఇటు జీల్చి ఓట్లు అలా నుంచి బయటపడాలి. ఇప్పుడు కాంగ్రెస్కి ఏంది ఈక్వేషన్ అంటే, కాంగ్రెస్కి ఇప్పుడు రేపు పొద్దున 64 స్థానాలు గవర్నమెంట్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఏమన్నా ఎవరైనా చేసే ప్రయత్నాలు చేస్తే ఎంఐఎంకి 7 సీట్లు ఉన్నాయి. సో ఆ 7 సీట్ల మద్దతు వీళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. ఆ 7 స్థానాలు మీకు ఏం కాదు, మేము మీకు సపోర్ట్గా ఉంటామని అన్నప్పుడే రంజిత్ రెడ్డికి అక్కడ చేవేళ్ళ టికెట్ కూడా వచ్చింది. లేకపోతే చేవేళ్ళలో పోటీ చేయాల్సిన సునీతా మహేందర్ రెడ్డి ఆమె పోయి మల్కాజ్గిరిలో పోటీ చేసి ఓడిపోవాలని ఎందుకు అనుకుంటుంది? ఈడ బీకింది సీటు ఆడబోతున్నది. చేవేళ్ళలో కథమే, మల్కాజ్గిరి కూడా కథమే. ఒకే దెబ్బకు వీళ్ళు ఏదో భవిష్యత్తు గురించి ఆలోచిస్తే 2 సీట్లు పోయినాయి. గట్టిగా ప్రయత్నం చేసి ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డికి చేవేళ్ళలో టికెట్ ఇచ్చి కొంచెం గట్టి కొట్లాడితే ఇక్కడ బయటపడేటోళ్ళు అవకాశం ఉంటుండే, ఎందుకంటే లోకల్ కాబట్టి. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంపగుత్తగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మామూలు ఎన్నికలు కావని స్పష్టీకరణ. కరీంనగర్ అట, సికింద్రాబాద్ అట. ఏడున్నాడయ్యా అసదుద్దీన్ ఓవైసీ? ఇగో హైదరాబాద్ మినహాయిస్తే మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధృవీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు శనివారం మధ్యాహ్నం ఖిల్వత్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగించారు. హైదరాబాద్లో పతంగ్ ఎగరాలి, తెలంగాణలో బీజేపీ ఖతం కావాలి అని కార్యకర్తలకు సూచించారు. దీనికోసం హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలోని ఇతర లోక్సభ స్థానాల్లో బీజేపీయేతర జాతీయ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. అంటే అక్కడ కాంగ్రెస్ను గెలిపించాలని స్పష్టంగా సూచించారు. పలు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేటట్టుగా వారి రూపురేఖలు సూచిస్తూ వారికే ఓటేయాలని సూచించారు. ఈ లోక్సభ ఎన్నికలు మాము అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి, ఆయన కోసం కాదు. అంటే కేసీఆర్కి ఎలక్షన్స్కి సంబంధం లేదని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు. మోదీని గద్దె దింపడానికి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెబుతున్నా, సికింద్రాబాద్లో లావుగా ఉండే అభ్యర్థిని గెలిపించండి, నిజామాబాద్లో తెల్ల జుత్తు ఎక్కువగా ఉండే అభ్యర్థికి విజయం చేకూర్చండి, చేవెళ్లలో సన్నగా ఉండే అభ్యర్థిని గెలిపించండి. నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. హైదరాబాద్లో బోగస్ ఓట్లు ఉన్నాయని ప్రచారం చేసిన బీజేపీ ఒక్క బోగస్ ఓటును తేల్చలేకపోయింది. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ తన పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ మోదీపై రాముడు సైతం కోపంతో ఉన్నాడన్నారు. ఇప్పుడు మీరు చెప్తే మిగతా తెలంగాణలో ఉన్న ముస్లింలు వినడానికి ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళకి తెలుసు ఎవరు కోటేయాలో, ఎవరు కోటేయద్దు, ఎవరిని తెచ్చుకుంటే బాగుంటుంది. మిమ్మల్ని ఎవరు దేక్తాడు? హైదరాబాద్ మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో ఉన్న ఓటర్లంతా, మిగతా ప్రాంతాల్లో ఉన్న ముస్లింలంతా చాలా ప్రశాంతమైన ఇదిలో జీవితాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఈ పాత బస్తీ నాగం చేసిరు కానీ మిగతా ముస్లింలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. సరే, ఏదేమైనా కాంగ్రెస్కి ఓటేయాలని మజ్లిస్ చెప్తున్నదట ఎంఐఎం. మరి ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందా ఇంకా ఓట్ పోలరైజ్ అవ్వడానికి? లేదు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుందా? చూడాలి. మరి అసలు ఈయన మాట వినడానికి ఎవరు రెడీగా ఉంటారు అన్నది ఒక పాయింట్.